బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇన్ని రోజుల వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని క్యాప్చర్ చేసి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు. అందులో ఇప్పుడు ట్రెండ్ ఏది అంటే ఫ్రాంచైజ్ మోడల్ అని మనం ఎక్కువగా వింటున్నాం. అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఏదైనా కూడా ఎక్కువగా ఫ్రాంచైజ్ మోడల్ అయితే వింటున్నాం. కానీ ఆ ఫ్రాంచైజ్ ఏ విధంగా ఉంటుంది, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు, ఫ్రాంచైజ్ ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే మనందరికీ ఉన్నాయి. ఎవరైతే ఫ్రాంచైజ్ మోడల్లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ వీడియో అని చెప్తాను. సో ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఫ్రాంచైజ్ అనగానే నాకు మాత్రం గుర్తొచ్చేది, నాకే కాదు చాలామందికి కూడా గుర్తొచ్చేది నవీన్ రెడ్డి గారు అనమాట. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నవీన్ రెడ్డి గారు. సో ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనగానే మాకు మాత్రం నవీన్ రెడ్డి గారు, బికాస్ మిస్టర్ టీ, మిస్టర్ ఇరానీ ఈ ఫ్రాంచైజ్లు ఎక్కువగా చూస్తున్నాం. ప్రతి ఒక 3-4 స్టాప్స్కి మేము ఇవైతే అవుట్లెట్స్ ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి ఇన్ని స్ప్రెడ్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? అంత తక్కువ టైంలో అండి. ఇది యాక్చువల్లీ ఒక బ్రాండ్ ఏదైనా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన కానీ తర్వాత వచ్చే గ్రోత్ చూస్తారు. బట్ బిఫోర్ దట్ దానికోసం ఎంత గ్రౌండ్ వర్క్ ఉందనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మీరు ఏదైతే మిస్టర్ టీ చెప్తున్నారో, మిస్టర్ టీ 2021 నవంబర్లో స్టార్ట్ అయింది. మిస్టర్ టీ అనేది దానికి రిలేటెడ్ వర్క్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. 2018 నుంచి మేము నియర్లీ 800 టీ పౌడర్స్ తెప్పించడం, వాటిని రీసెర్చ్ చేయడం అండ్ మల్టిపుల్ పీపుల్స్కి బయట మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి వాటిని శాంపుల్స్ ఇవ్వడం, వాటిని డిఫరెంట్ రేషియోలో టీ ప్రిపేర్ చేయడం, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇయర్స్ ఆఫ్ టైం అనేది ముందు మేము స్పెండ్ చేసాం. కాబట్టి దాని వెనకాల అది ఉంది కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏదైనా సరే ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒక బ్రాండ్ అనగానే ఫస్ట్ మనకి బ్రాండ్ అనేది ఒక నేమ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక బ్రాండ్లో నేమ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కంపెనీ విజన్ ఒకటి, ప్రొడక్ట్ ఒకటి, దానికి ఉన్న ఇలాంటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మా నేమ్ ఉన్నదో మిస్టర్ టీ అంటే ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే పీపుల్స్కి ఎక్కువ రీచ్ కావాలి. ఒక బ్రాండ్ ఎనీథింగ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆ బిజినెస్ పీపుల్కి ఎక్కువ రీచ్ కావాలంటే ఆ వర్డ్ ఏదైతే మనం నేమ్ చూజ్ చేసుకుంటామో ఆ నేమ్ అనేది పీపుల్ లైఫ్స్కి ఎంత దగ్గరగా ఉంటే, ఎంత కనెక్టివిటీ, ఎంత దగ్గరగా, ఎంత ఎక్కువ యూసేజ్లోకి ఉన్నది వర్డ్ మనం చూజ్ చేసుకుంటే అంత ఎర్లీగా మనం పబ్లిక్లోకి యాక్సెస్ అవ్వగలుగుతాము. సో మేము అలా చూస్తున్నప్పుడు మాకు స్ట్రైక్ అయిన నేమ్ మిస్టర్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ సైన్ అప్ చేసే కానించి, లేదా రెజ్యూమ్స్ బిల్డ్ చేసే కానించి, ఎవ్రీవేర్ అంటే ఇప్పుడు ఒక ఇన్విటేషన్ కార్డ్ కానించి, లేదా మ్యారేజ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్, ఎనీథింగ్ స్టార్ట్ అవ్వడం అనేది మిస్టర్ ఆర్ మిసెస్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో మన హ్యూమన్ బీయింగ్ లైఫ్లో అంటే ఇన్ ఏ డే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ అది రిపీటెడ్గా యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఫస్ట్ మేము మిస్టర్ అనే వర్డ్ని మేము చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎలాగో బిజినెస్ టీ మీద చేస్తున్నాం కాబట్టి మిస్టర్ టీ అనే నేమ్ చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా సరే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు నేమ్ అనేది కీ రోల్ ఉంటుందన్నమాట. సో అది. అండ్ దెన్ దాని తర్వాత ప్రొడక్ట్ టీ అనేది, ఇప్పుడు టీ అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ దగ్గరికి వచ్చి అక్కడికి తాగాలి అన్నప్పుడు డెఫినెట్గా వీ షుడ్ మేక్ డిఫరెన్స్ అనమాట. అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగిన టీకి అండ్ బయట మన ఫ్రాంచైజ్కి వచ్చి తాగిన ఆ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెన్స్ మనం చూపించగలగాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ చూపించాలని చెప్పేసి అది ఇది కలిపి అలా కాకుండా న్యాచురల్గా చూపించాలన్నమాట. సో దాన్ని కూడా మేము దానికోసం 2018 నుంచి మేము 2021 వరకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన టైం మేము స్పెండ్ చేసి, సో దానికి బెస్ట్ టేస్ట్ వచ్చే విధంగా ఒక మేకింగ్ ఫార్ములా అనేది మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ప్యారల్గా టీ పౌడర్ కూడా, సో అదే ఫార్ములాలో మల్టిపుల్ టీ పౌడర్స్ మేము యూజ్ చేసి బెస్ట్ ఏ గ్రేడ్ టీ పౌడర్ వాడితే బెస్ట్ అవుట్పుట్ వస్తుందో దాన్ని మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది ఒకటి బ్రాండ్ నేమ్ అండ్ రెండోది ప్రొడక్ట్ అనమాట. సో ఈ రెండు అయిన తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర మంచి నేమ్ ఉంది, మంచి ప్రొడక్ట్ ఉంది. సో పీపుల్కి కనెక్ట్ అవ్వాలంటే, సో ఇప్పుడు మేము ఎక్కువగా టార్గెట్ చేసింది ఏంటంటే యంగ్ జనరేషన్ అనమాట. సో యంగ్ జనరేషన్కి ఏదైతే ఎక్కువగా కనెక్ట్ అవుతుందో, లైక్ ఎంటర్టైన్మెంట్, ఫన్, లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో మేము ఈ ప్లాట్ఫామ్స్ని ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్గా మేము చూజ్ చేసుకొని
త్రూ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ త్రూ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఎవరైతే ట్రెండింగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వీళ్ళతోటి మేము వెళ్ళడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ వీళ్ళ ద్వారా బ్రాండ్ అయితే బయటకు వెళ్తుంది. బట్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బ్రాండ్ నిలబడాలంటే మనం కన్సిస్టెన్సీ, ఇప్పుడు ఏదైతే మన బ్రాండ్ నేను టేస్ట్ ఏదైతే చెప్తున్నానో అది మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మళ్ళీ మనకు ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు బయటికి బ్రాండ్ వెళ్తుంది, యాడ్ చూస్తారు, వస్తారు, వచ్చిన కస్టమర్ రిపీట్ రావాలంటే ఆ Consistency. క్వాలిటీ, కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ప్రాపర్గా మేము ఫంక్షనింగ్ చేస్తున్నాం కాబట్టి మా నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. మెయిన్ ఏంటంటే యూత్కి చాలా దగ్గరగా కనెక్టివిటీ ఎక్కువ ఉంది. మాకు యూత్కి కనెక్టివిటీ ఎక్కువ ఉందన్నమాట. అండ్ అదే విధంగా చాలా వరకు కూడా ఇప్పుడు బిజినెస్లో ఎంటర్ అవ్వాలి అంటే ఫ్రాంచైజ్ మోడల్ అని చూస్ చేసుకోవడానికి Yeah. ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. Yeah. అండ్ మనం టీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టీలో ఎవరైనా కూడా ఫ్రాంచైజ్ మోడల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే లైక్ ఎంత బడ్జెట్లో మనం పెట్టి హై ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు. ఎందుకు అడుగుతున్నానంటే మనం యూజ్ చేసే ఏదైతే మిస్టర్ టీ కావచ్చు ఇదంతా లైక్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది అని చాలా దగ్గర విన్నాను అండ్ చూశాను కూడా. సో ఎలా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ఫ్రాంచైజీ పెట్టాలన్న థాట్ వచ్చిందో ఫస్ట్ బడ్జెట్ అనేది మైండ్లో పెట్టుకోవద్దండి. Okay. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే బడ్జెట్ అనేది మైండ్లోకి వచ్చేసేస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుట్పుట్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఒకటి చేయాలనుకున్నప్పుడు నేను ఇది 10,000లోనే చేయాలి అనుకున్నాం అనుకోండి, మనం అందులో బెస్ట్ చేయలేము. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత డిఫరెన్స్ రాదండి. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇక్కడ టీ ఫ్రాంచైజ్ కంపెనీలోనే ప్రీమియం ఫ్రాంచైజెస్ ఉన్నవి అండ్ ఆర్డినరీ ఫ్రాంచైజెస్ ఉన్నవి. సో డిఫరెన్స్ ఎంత రాదు, ఒక 50,000, 60,000, 70,000 రూపీసే డిఫరెన్సెస్ వస్తుండే. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ థౌజండ్స్, ఇట్ మే బీ 50,000 ఆర్ 70,000. సో ఎవరు కూడా ఇది లైఫ్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే టీ ఫ్రాంచైజీకి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఉందో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో మనం 50,000, 60,000, 70,000 అని చెప్పేసి అమౌంట్ గురించి చూడకూడదు, బడ్జెట్ గురించి చూడకూడదు. యావరేజ్గా ఎవరికైనా సరే ఇప్పుడు మా మిస్టర్ టీ ఫ్రాంచైజ్ పెట్టాలంటే మా ఫ్రాంచైజ్ కాస్ట్ 4 lakh ఉంది, విచ్ ఈజ్ నెగోషియబుల్. అంటే ఆ ప్లేస్ని మాకు అయ్యే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని బట్టేసి మళ్ళీ మేము డిస్కౌంట్ అనేది ఇస్తుంటాం అనమాట. లైక్ హైదరాబాద్ సరౌండింగ్స్ అయితే ఒక ప్రైస్, లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఒక ప్రైస్, అలా ఇస్తుంటాము. అండ్ అది కాకుండా ప్రిమిసెస్ ఏవైతే వాళ్ళు చూజ్ చేసుకుంటారో ప్రిమిసెస్కి అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ లిటిల్ కిచెన్కి రిలేటెడ్లో ప్లాట్ఫామ్ అండ్ లిటిల్ వర్క్స్ ఉంటాయి. ఆల్ టుగెదర్ ఏమవుతుందంటే 6 to 8 lakh అనేది బడ్జెట్ అవుతుంది. సో ఇది ఎవరైతే ఇప్పుడు టీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ 6 to 8 lakh అనే బడ్జెట్కి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇక వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండదు. అలా కాకుండా నేను 4 lakhలోనే ఫినిష్ చేయాలి, 5 lakhలోనే ఫినిష్ చేయాలి, 6 lakhలోనే ఫినిష్ చేయాలన్న మైండ్ సెట్ తోటి ఎక్కువ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను చాలా ఫ్రాంచైజీలు వస్తున్నవి ఎంత స్పీడ్గా వస్తున్నాయో అంతే స్పీడ్గా క్లోజ్ అవుతున్నాయి. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఒకటి ఇప్పుడు ఏంటంటే 4 lakhలో పెట్టాలి, పెట్టేస్తున్నారు అంతే. అది నిలబెట్టుకోవాలంటే ఇంకొన్ని థింగ్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 4 lakhలో పెట్టామా, 5 lakhలో పెట్టామా, 6 lakhలో పెట్టామా కాదు. సో ఇప్పుడు మనం పెట్టేది స్టాండర్డ్గా పెడుతున్నామా లేదా. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. పెట్టేది ప్రాపర్గా పెట్టామనుకోండి ఆటోమేటిక్గా అవుట్లెట్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది. అండ్ అక్కడ కస్టమర్ ఫ్లోటింగ్ అనేది కంటిన్యూషన్ అయిపోతుంది. కస్టమర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావాలనిపిస్తుంది. అండ్ దెన్ దాని తర్వాత కూడా వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది, కౌంటర్ గ్రో అవుతుంది, వాళ్ళ ప్రాఫిట్స్ గ్రో అవుతాయి. సో ఇప్పుడు ఎవరైతే టీ ఫ్రాంచైజెస్ పెట్టాలనుకుంటున్నారో మీరు బ్రాండ్ యొక్క కన్సిస్టెన్సీ చూసుకోండి. అంటే బ్రాండ్ ఇప్పుడు దాని బిహైండ్ ఎంత రీసెర్చ్ ఉంది, సో ఆ ప్రొడక్ట్లో ఎంత క్వాలిటీ ఉంది ఇది చూసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఈ కంపెనీ ఎన్ని ఇయర్స్ ఉండగలుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక ఫ్రాంచైజ్ పెట్టుకున్నారంటే మీరు పెట్టుకున్న 6 monthsకి మీకు ఫ్రాంచైజ్ ఇచ్చినాడు, ఆఫీస్ క్లోజ్ చేసుకున్నాడు అనుకోండి, సో దెర్ విల్ బి నో సర్వీసెస్. అప్పుడు మీ ఓన్గా రన్ చేసుకోవాలి. మీ ఓన్గా రన్ చేసుకోవడానికి ఫ్రాంచైజ్ ఎందుకండి? అదేదో ఫస్ట్ టైం మీ ఓన్గా పెట్టుకోవచ్చు కదా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీని కూడా ఎంతవరకు అంటే ఒక 5 years, 10 years, 20 years రిటర్న్, అంటే ఇప్పుడు మీరు కంపెనీకి ఆడ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు, ఇన్ రిటర్న్ మీకు సర్వీస్ ఒక 10 years, 20 years ఆ కంపెనీ నుంచి ఇచ్చేంత స్ట్రెంత్ అక్కడ కనిపిస్తుందా లేదా అనేది కూడా చూసుకోండి. ఓకే. అండ్ ఇనిషియల్గా మీరు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారండి? నాది 9 lakh అయిందండి. నేను యాక్చువల్లీ 2 shops తీసుకున్నాను, అంటే కంబైన్డ్ సెటర్స్ అనమాట. ఒక దాంట్లో ప్లస్ ఒక దాంట్లో కంప్లీట్ సీటింగ్ వచ్చేటట్టు 2 setters తీసుకున్నాను. 9 lakh ఖర్చు అయింది. ఓకే. అండ్ అది పక్కన పెడితే ఇప్పుడు ఓవరాల్గా మీకున్న ఇన్ని బిజినెస్లో మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు పర్ యానం?
నేను ఏం చేయడం కంటే నా టీం ఎక్కువ అండి. ఇప్పుడు మోర్ దెన్ మై ఇన్కమ్ నా టీమ్ ఇన్కమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నాది ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. టీమ్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓనర్ ఇన్కమ్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే నా టీంలో ఒక మెంబర్ అనుకోండి. ఇప్పుడు మీ ద్వారా ఒక సేల్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 10,000 ప్రాఫిట్ ఉందనుకోండి. నాది స్ట్రేట్ అవే ఎలా ఉంటుందంటే మా టీమ్ తోటి నేను బిజినెసే చేస్తాను టీంతో కూడా. అంటే ఇప్పుడు నేను ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయను అనమాట నా దగ్గర. సో నా దగ్గర ఎంప్లాయీస్ని కూడా నాకు కోవర్కర్స్ లాగా నేను ట్రీట్ చేస్తాను. ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ సేల్ చేస్తే మాకు 10,000 ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, 5,000 వాళ్ళకి ఇస్తాను, 5,000 నాకు ఇస్తాను. ఓకే. బట్ నాకు కంపెనీ రన్ చేయడానికి ఎక్కువ ఫండ్స్ కావాలి కాబట్టి నేను ఒక 25-30 టెలికాలర్స్ని నేను హైర్ చేసుకుంటాను. సో ఇప్పుడు లైక్ ఈచ్ ఇండివిజువల్ ఎంతైతే ఏం చేస్తున్నారో ఇంటూ 25 నేను ఏం చేస్తాను అంతే. అండ్ అదే విధంగా చాలా వరకు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఇన్ని ఫ్రాంచైజ్ నడుపుతున్నారు, ఇన్ని అవుట్లెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొన్నిసార్లు కొన్ని డిస్టర్బెన్స్ అనేవి రావడం కామన్. సో అలా వచ్చినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఆ టీం వర్క్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా బ్రాండెడ్కి ఎంతో కొంత లిటిల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మార్కెట్లో 180-200 నుంచి టీ పౌడర్స్ అవైలబుల్ ఉంటున్నవి. ఇప్పుడు మన ఫ్రాంచైజ్ పెట్టే వరకల్లా 450-500 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. అందులో ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ ప్రాఫిట్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా 30 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. మేము 450 రూపీస్కి కేజీ టీ పౌడర్ ఇస్తుంటాము మిస్టర్ టీది. సో ఇస్తున్నప్పుడు ఏంటంటే ఈ కస్టమర్ ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ సెక్టార్లో అంటే ఈ పాయింట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది ఫ్రాంచైజెస్ ఫెయిల్ అవుతున్నాయి అనమాట. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 450 పెట్టి నేను మిస్టర్ టీ నాకు ఎట్లా బిజినెస్ ఆ బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకున్న బ్రాండ్ నేమ్ మీద నాకు బిజినెస్ పికప్ అయిపోయింది, పర్ డే 15,000 కౌంటర్ అవుతుంది, మంత్లీ 1 lakh 2 lakh మిగులుతుంది. సో ఇప్పుడు నాకు కంపెనీతో ఏం పని, ఇంకా వాళ్ళకి పేమెంట్ చేసేసానని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు టీ పౌడర్ అక్కడ తీసుకోవడం ఆపేసి 200-250 రూపీస్కి లోకల్ మార్కెట్లో మనకి లైక్ పెట్టి అమ్ముతుంటారు కదా, అది తీసుకొచ్చి స్టార్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ అలా చేస్తారో అంటే టీ పౌడర్ మనీ విషయం ఎవరైతే చేస్తారో, ఇప్పుడు టీ పౌడర్ అనేది ఏంటండి, టీ సేల్ అవుతుంటేనే వాడుతుంటాం. సో అంటే బిజినెస్ రన్ అవుతుంటేనే వాడతాం. దాంట్లో కూడా మనం ఏదో చేసామనుకోండి ఏమవుతుంది, గ్రాడ్యువల్గా వాళ్ళ కౌంటర్ అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి గ్రాడ్యువల్ అంటే అది ఇమ్మీడియట్గా అంటే ఈరోజు మనం టీ పౌడర్ మారగానే ఈరోజు బిజినెస్ పోదు, అది ఒక 3 months 5 months 6 months పడుతుంది అనమాట. ఈరోజు మనం చేంజ్ చేశామంటే ఒక 3 to 5 monthsలో ఆటోమేటిక్గా వాళ్ళకి 15,000 కౌంటర్ అయ్యేది 7-8,000కి వచ్చేస్తుంది. మంత్లీ 1-2 lakh మిగిలేది, ఇన్ బిట్వీన్ 1-2 lakh మిగిలేది 30-40,000 ప్రాఫిట్లోకి వచ్చేస్తారు అనమాట. సో ఇలా మ్యాక్సిమం ఏంటంటే ఫ్రాంచైజ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఓన్ డిసిషన్స్ అనేది పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఏ ఫ్రాంచైజ్ అయితే తీసుకుంటున్నామో మేబీ లిటిల్ ఎక్స్పెన్సివ్ అయినా సరే ఆ బ్రాండ్ని ఫాలో అయిపోతే సక్సెస్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. సో బెనిఫిట్స్ అనేది వీ కెన్ ఎంజాయ్, ఆ బెనిఫిట్స్ అనేది ఒక 5 years 10 years మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు ఇంతసేపు మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది లైక్ నా ఎంప్లాయీస్ని నేను అలా కాకుండా ఒక బిజినెస్ పార్ట్నర్గా నేను చూస్తాను అని. సో అలా ఒకవైపు మనం చూస్తే ఆ టీం వర్క్ కనుక మనము ఎప్పుడైనా కూడా మన బిజినెస్ రన్ అవుతుంది అంటే ఆబ్వియస్గా వాళ్ళ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అలా మనం చెప్పుకోవాలి అంటే ఎలా ఉండాలి ఫ్రాంచైజ్ బిజినెస్ చేసేటప్పుడు, వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళు ఎలా ఉండాలంటారు? ఫ్రాంచైజ్ ఓనర్స్ అంటున్నారా? ఓనర్స్ ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఏ విధంగా మ్యాచ్ అవ్వాలి అంటున్నాను. ఎంప్లాయీస్ తోటి ఫ్రాంచైజ్కి అంత పెద్ద ఉండదు, ఎందుకంటే వీళ్ళు సేల్స్ రిలేటెడ్ ఉంటారు కాబట్టి వీళ్ళది ఇప్పుడు ప్రొడక్ట్ ఏంటి, ఫ్రాంచైజ్ సేల్ చేయడం కాబట్టి ఓన్లీ ఫ్రాంచైజ్ బెనిఫిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్రాంచైజ్ హోల్డర్స్ ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట, టాస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కౌంటర్లో ఎవరైతే పర్సన్ కూర్చుంటారో చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్కో లేదా బావకో లేదా అన్నకో తమ్ముడికో చెప్పేసి వెళ్ళిపోతుంటారు కౌంటర్. సో అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట ఫ్రాంచైజ్లో. ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఇప్పుడు బ్రాండ్ ఏదైతే ఫ్రాంచైజ్ తీసుకుంటో ఆ బ్రాండ్ వాల్యూ మీద బిజినెస్ అయితే వస్తుంది. బట్ వచ్చే బిజినెస్ అది ఇప్పుడు మీకు ఏదైతే ఒకసారి 10,000 20,000 వస్తుందో ఆ బిజినెస్ నిలబడాలన్నా అండ్ ఆ బిజినెస్ గ్రో అవ్వాలన్నా కౌంటర్లో కూర్చున్న పర్సన్ కీ రోల్ ఉంటాడు. ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వచ్చే కస్టమర్స్ని, ఎలా పలకరిస్తున్నారు,
సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకసారి వచ్చిన కస్టమర్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మా ఆఫీస్కి వచ్చారు, ఇప్పుడు నేను మంచిగా మీకు పలకరించాను అనుకోండి, మీకు మళ్ళీ రావాలనిపిస్తుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఏదో వచ్చాడు టీ ఇట్లా గ్లాస్ ఇట్లా పడేసినట్టు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ గ్లాస్ తీసి ఇట్లా వేసేస్తుంటారు. సో అలా చేశారనుకోండి, వాడికి కూడా ఏముందన్నట్టు నెక్స్ట్ టైం రావాలి అనిపించదు అనమాట. సో ఇప్పుడు అది ఏంటంటే కౌంటర్లో ఉన్న పర్సన్ని బట్టి ఆయన ఎంత కస్టమర్స్ని ఓన్ చేసుకోగలిగితే బిజినెస్ అనేది ఆటోమేటిక్గా అంత గ్రో అవుతుంది. అండ్ దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ ఒకసారి ఫ్లోటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ ఆర్డర్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది లోపల టీ ప్రిపేర్ చేస్తుంటారు చెఫ్. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది ప్రాపర్గా అంటే ఇప్పుడు ఇన్ని సెకండ్స్ ఆర్ ఇన్ని మినిట్స్ అనేది మేక్ చేయాలనేది ఉంటుంది కదా. ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రాపర్ అది చేయకుండా వచ్చిన కస్టమర్ని తొందరగా ఇచ్చేసేయాలని చెప్పేసి ప్రాపర్ బాయిల్డ్ అవ్వక ముందుకే తీసి ఇచ్చేస్తుంటారు. అలాంటి మిస్టేక్స్ చాలా మంది ఏంటంటే కౌంటర్లో కూర్చున్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెఫ్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి. అలా ఇప్పుడు ఆ టేస్ట్ మీద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఈ కౌంటర్లో ఉన్న పర్సన్ లేదా ఫ్రాంచైజ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోలేదంటే గ్రాడ్యువల్గా వాళ్ళ బిజినెస్ అనేది మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. సో కౌంటర్లో ఎవరైతే పర్సన్ కూర్చుంటున్నారో ఆయనకి 3 రెస్పాన్సిబిలిటీస్ మెయిన్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వచ్చే కస్టమర్ రిసీవింగ్ ఉంటుంది. సెకండ్ వన్ కిచెన్కి ఆయనకి కోఆర్డినేషన్, కిచెన్ నుంచి ప్రాపర్గా బాయిల్డ్ అయిన తర్వాత వస్తుందా ఎర్లీగా తీసేసి ఇస్తున్నారా అనేది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రెమిసెస్ ఎంత నీట్గా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 బాగున్నాయి, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, టేస్ట్ మంచిగా ఉంది, బట్ ఎక్కడ గ్లాసులు ఎక్కడది అక్కడ డస్ట్ చేశారు అనుకోండి. సో చాలా మందికి ఏంటంటే అరే అక్కడ వెళ్తే మొత్తం ఈగలు దోమలు ఉంటాయి మళ్ళీ కష్టం అన్నట్లు లైక్ అది కూడా ప్రిఫర్ చేయరు. సో ఈ 3 థింగ్స్ ఫ్రాంచైజ్ హోల్డర్ కనుక మెయింటైన్ చేస్తే, ఒకటి క్వాలిటీ, 2 కస్టమర్ రిలేషన్ అండ్ అక్కడ ప్రిమిసెస్ నీట్నెస్, ఈ 3 మెయింటైన్ చేస్తే అఫ్ కోర్స్ ఏ బిజినెస్ అయినా 2 to 3 monthsలో గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇన్ని అవుట్లెట్స్ని మేనేజ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారు? టీమ్ అంటే టీంలో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్కి ఒక టీం ఉన్నది మాకు. అండ్ బోర్డ్స్ ఏదైతే బ్రాండింగ్ ఉంటుందో బ్రాండింగ్కి సపరేట్ టీం ఉంది. అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే సప్లై చేయాలో ఎక్విప్మెంట్కి సపరేట్ టీం ఉంది. అండ్ ఇప్పుడు మాకు ఫ్రాంచైజెస్ బుకింగ్స్ వచ్చినప్పుడు సైట్ విజిట్స్ వెళ్తారు, దానికి సపరేట్ టీం ఉంది. అండ్ ఫ్రాంచైజెస్ అంత వర్క్ అయిన తర్వాత ఎక్విప్మెంట్ డెలివర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్కి మళ్ళీ సపరేట్ టీం ఉంటుంది. సో మల్టిపుల్ టీమ్స్ అనమాట. ఇది ఒక పర్సన్ హ్యాండిల్ చేయలేరు. ఇది ఎక్కడికక్కడికి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అయినప్పుడే మన కంపెనీ కూడా హెల్తీగా కనిపిస్తుంది, అన్నీ కూడా టైం టు టైం ఫంక్షనింగ్ అవుతుంది. అండ్ ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లో మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? కాంప్లిమెంట్ అంటే ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, బట్ నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే థింగ్ ఒకటి ఉందండి. సో అంటే సెల్ఫ్ ప్రౌడ్ నేను ఫీల్ అయ్యేది. యాక్చువల్లీ మేము ఫ్రాంచైజెస్ స్టార్ట్ చేశాక మిస్టర్ టీ మీద ఆల్మోస్ట్ మేము 600 ఫ్రాంచైజీస్ ఇచ్చాము. ఏపీ, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక 3 స్టేట్స్లో కలిపి నియర్ టు 600 అవుట్లెట్స్ ఇచ్చాము. ఇది కాకుండా మా సెకండ్ బ్రాండ్ కిందకి మేము మళ్ళీ షవర్మా లాంచ్ చేసాము. అవి ఒక 40 అవుట్లెట్స్ వరకు మిస్టర్ షవర్మా అవుట్లెట్స్ ఇచ్చేసాము. అండ్ రీసెంట్గా 7 months అవుతుంది. 7 months బ్యాక్ మేము ఇరానీ అనేది ఒకటి మిస్టర్ ఇరానీ అనేది మాకు సబ్ ప్రోడక్ట్ లాంచ్ చేసేసాము. ఇప్పుడు నియర్ టు ఈ 7 monthsలో నియర్ టు 200 అవుట్లెట్స్ క్లోజ్ అయినవి. ఈ క్లోజ్ ఇన్ ద సెన్స్ మాకు సేల్స్ క్లోజ్ అయినవి, షాప్స్ ఓపెన్ అయినవి. ఓకే, 200 షాప్స్ ఓపెన్ అయినవి, నియర్ టు 200. ఇందులో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ అవుట్లెట్ నుంచి లాస్ట్ అవుట్లెట్, ఇప్పుడు 2 days బ్యాక్ కూడా ఒక అవుట్లెట్ ఓపెన్ అయింది. లాస్ట్ 1 weekలో 7 outlets ఓపెన్ అయ్యాయి. ఏదైతే లాస్ట్ అవుట్లెట్ ఉందో మాకున్న రిపోర్ట్ ప్రకారం ఆ ఫస్ట్ అవుట్లెట్ నుంచి లాస్ట్ అవుట్లెట్ వరకు ప్రతి అవుట్లెట్ 100% సక్సెస్ రేట్తో నడుస్తుంది. సో అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అనమాట. అంటే మా మిస్టర్ టీలో కూడా ఏంటంటే సర్టెన్ ఇప్పుడు ఒక 10 తీసుకుంటే 1 or 2 అనేది కొంచెం స్లో నడవడం ఇలా కామన్గా చూస్తుంటాం. బట్ మా మిస్టర్ ఇరానీలో మాత్రం 100% సక్సెస్ రేట్ ఉందన్నమాట. స్టోర్ వరకు నుంచి ఇప్పుడు లాస్ట్ స్టోర్ ఏదైతే ఓపెన్ అయిందో ఆ స్టోర్ వరకు ప్రతి స్టోర్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అవి ఆల్మోస్ట్ 200 ఉన్నాయండి? ఆల్మోస్ట్ 200 ఉన్నాయి. ఓకే, సో ఫైనల్గా అంటే ఫ్రాంచైజ్ ఎక్స్పర్ట్గా నేనేం అడుగుతున్నానంటే, ఎవరైనా కూడా ఇనిషియల్గా ఫ్రాంచైజ్ మోడల్ స్టార్ట్ చేయాలి అన్నా, లేదు అంటే ఈ బిజినెస్లో దిగాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన రూల్స్ ఏంటండి? లైక్ ఏ మైండ్ సెట్తో వాళ్ళు దిగాలి అంటారు ఈ ఫ్రాంచైజ్ మోడల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది మైండ్లో పెట్టుకోవద్దండి. 6 to 8 lakh మీరు ఏ బ్రాండ్కి అయినా వెళ్ళండి, 6 to 8 lakh ఉంటుంది.
ఆ బడ్జెట్కి ప్రిపేర్ అవ్వండి. అంతేకాని నేను 6 పెట్టాలి, 6.5 పెట్టాలనేది పెట్టుకోకండి. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది సక్సెస్ అయితే మనం ఇన్వెస్ట్ చేసిన దానికంటే 10 టైమ్స్ హై రిటర్న్స్ మనం తీసుకుంటాం. కాబట్టి మీరు 50,000 దగ్గర 60,000 దగ్గర మీరు మళ్ళీ మీకు వచ్చే ఫ్యూచర్ బెనిఫిట్స్ని మీరు లాస్ అవ్వద్దు. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 6 lakh పెట్టి లాస్ అవ్వడం కంటే 6.5 lakh పెట్టి దానికి 10 టైమ్స్ ఎర్న్ చేయడం బెటర్ అనమాట. ఫస్ట్ థింగ్ నేను బడ్జెట్ చూడొద్దని చెప్తున్నాను. రెండోది ఏంటంటే నవేడేస్ ఇప్పుడు నేను చెప్పాను ప్రీమియం కంపెనీస్ ఉంటాయి, ఆర్డినరీ కంపెనీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సేల్స్ టీంలో కంపెనీ యొక్క ప్రొడక్ట్ విజన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు సేల్స్ టీమ్కి. రాక వాళ్ళ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే మన పీపుల్ని వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తారంటే ఓన్లీ ఆన్ మనీ బేసిస్ చేస్తారు. దానికంటే ఇది తక్కువ, అది 3 lakh అయితే ఇది 2.5 lakh, అది 3 lakh అయితే ఇది 2 lakh ఇస్తాం. ఎవరైతే ఈ బెనిఫిట్ అంటే ఓన్లీ ఆన్ ప్యాకేజ్ మీద మాట్లాడతారో అలాంటి బ్రాండ్ని అస్సలు చూస్ చేసుకోకండి. అది ఏ బ్రాండ్ అయినా సరే. ఓకే, మీరు ఎవరైతే బ్రాండ్ మనీ గురించి అంటే పక్క బ్రాండ్తో కంపేర్ చేసి మనీ డిఫరెన్స్ చూపించి సేల్ చేస్తున్నారో అటువంటి ఫ్రాంచైజ్ మాత్రం అసలు తీసుకోకండి. ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్పి వాళ్ళ విజన్ అండ్ వాళ్ళ దాన్ని స్టార్ట్ చేయడానికి ఉన్న హిస్టరీ అండ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ విజన్ వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నారు, ఎలా ఫార్వర్డ్ ఫ్యూచర్ ఎంతవరకు వాళ్ళు చూస్తున్నారు, ఇది చూడండి మీరు తీసుకుంటున్న బ్రాండ్ ఫ్రాంచైజ్లో. సో ఏంటి అంటే ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు యూజ్ చేసిన ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఫ్రాంచైజ్ సక్సెస్ అవ్వడానికి? నేను జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎనీ బిజినెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏముంటుందంటే రిస్క్ అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రాంచైజీ పెట్టాలనుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ నేను నా షాప్ పెడతాను. ఓకే, నేను అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఏవేవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ నేను ఓవర్కమ్ చేస్తాను. ఏవేవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవన్నీ నేను చేసిన తర్వాత బెస్ట్ ఏదైతే చేయకూడదు, ఏది చేస్తే షాప్ మంచిగా రన్ అవుతుందో అవన్నీ నేను నోటీస్ చేసిన తర్వాత నేను ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పాను రీసెంట్గా నేను 7 months బ్యాక్ నేను మిస్టర్ ఇరానీ అనే కాన్సెప్ట్ నేను లాంచ్ చేశాను. ఇప్పుడు నేను మిస్టర్ ఇరానీ అనే కాన్సెప్ట్ నేను లాంచ్ చేసినప్పుడు ఇప్పుడు మాది మిస్టర్ టీ స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. మాకంటే 5-6 years ముందు ఆల్మోస్ట్ ఒక 20-30 టీ ఫ్రాంచైజ్ కంపెనీస్ ఉన్నవి. ఓకే, అంటే ప్రజెంట్ నుంచి చూసుకుంటే 8-9 years బ్యాక్ నుంచే టీ ఫ్రాంచైజ్ కంపెనీస్ ఉన్నవి. దే ఆర్ గివింగ్. ఆ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇరానీ అనేది కూడా తెలుసు. వాళ్ళు టీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇరానీ చాయ్ గురించి కూడా తెలుసు. బట్ చాలా పీపుల్ ఏంటంటే ఇరానీ టీ మీద ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రిస్క్ చేయలేదు. ఎందుకు రిస్క్ చేయలేదంటే ఇరానీ చాయ్లో చాలా రిస్క్స్ ఉన్నాయన్నమాట. 3 కామన్ రిస్క్ ఉంటాయి. ఒక ఇరానీ టీ షాప్ స్టార్ట్ చేయాలంటే 3 రిస్క్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మిల్క్ ఏముంటుందంటే ఇప్పుడు మనం రెగ్యులర్ టీ అనుకోండి 500 ml పెట్టవచ్చు, 1000 ml పెట్టవచ్చు, లేదు ఒకటే టీ కావాలనుకుంటే 100 or 150 mlతో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ ఇరానీలో ఏంటంటే పర్ డే మనం స్టార్ట్ చేస్తే 30 to 50 లీటర్స్తోనే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు షాప్ ఈరోజు ఓపెన్ చేస్తున్నామంటే 5 లీటర్సే పోవచ్చు, 4 లీటర్సే పోవచ్చు, అసలు పోకపోవచ్చు. ఈవెన్ దో మనం ఏంటంటే 50 లీటర్స్ వరకు మిల్క్ బాయిల్ చేసి అది అయినా అవ్వకపోయినా మళ్ళీ పక్కకు పడేస్తానికి రెడీ అవ్వాలి. అది ఎప్పటి వరకు అంటే ఆ బిజినెస్ పికప్ అయ్యే వరకు కూడా ఆ మిల్క్ లాస్ అనేది మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఫస్ట్ ఛాలెంజ్ అది, ఫస్ట్ రిస్క్ అది. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే గ్యాస్. ఇప్పుడు మీకు రెగ్యులర్ టీ అనుకోండి, మీరు 5 minutes or 10 minutes బాయిల్ చేస్తారు, అక్కడితో అయిపోతుంది. బట్ ఇరానీ ఏంటంటే మార్నింగ్ మీరు ఆన్ చేసిన కాంచి ఎండ్ ఆఫ్ ది డే మీరు క్లోజ్ చేసే వరకు కంటిన్యూషన్లో ఉండాలి ఫ్లేమ్ అనేది. సో ఇప్పుడు ఎవ్రీ డే 1 or 1.5 cylinder పడుతుంటుంది. ఒక్కొక్క సిలిండర్ 1800 or 1900 డిపెండ్స్ ఆన్ ఏరియా. 1800 కొన్ని ఏరియాలో, 1900 కొన్ని ఏరియాలో ఉంటుంది. సో 1 or 1.5 cylinderది పర్ డే మనం బేర్ చేసుకోవాలి బిజినెస్ పికప్ అయ్యే వరకు. అది 1 week పడుతుందా 1 month పడుతుందా తెలియదు, మనం చేసుకోవాలి. అది సెకండ్ రిస్క్. అండ్ థర్డ్ రిస్క్ వచ్చే వరకు ఇరానీ ఛాయ్లో ఏంటంటే ఇప్పుడు మిస్టర్ టీ చెఫ్స్ ఉన్నారు, 15,000, 14,000, 16,000 రేంజ్లో ఉంటారు మంత్లీ. ఓకే, అదే ఇరానీ చెఫ్స్కి మార్కెట్ ఎలా ఉందంటే డైలీ పేమెంట్స్ అనమాట. డైలీ ఒక మాస్టర్ ప్లస్ ఒక అసిస్టెంట్ కలిపితే మాకు నియర్ టు 3,500 అవుతుంది. అది నియర్ టు 3,500 డైలీ వేజెస్ డైలీ పే చేయాల్సిందే వాళ్ళకి. మంత్కి ఇస్తామంటే వాళ్ళు వెయిట్ చేయరు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే ఒక 50 liters మిల్క్ ఇంటూ 70 rupees వేసుకోండి, 3,500
ప్లస్ ఒక గ్యాస్ కాస్ట్ 2000, 5500 ప్లస్ చెఫ్స్కి 3500, 9000. బిజినెస్ వచ్చినా రాకున్నా మేము 9000 రిస్క్ చేయాలన్నమాట. 9000 రిస్క్ చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? ఆ ఫ్లోటింగ్ పెరిగి ఆ ఫ్లోటింగ్ అది ఏదైతే పికప్ అయ్యే వరకు, ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని ఓవర్కమ్ అయ్యే వరకు కూడా మనం బేర్ చేస్తూనే ఉండాలి. ఆ పాయింట్ని ఓవర్కమ్ అవ్వనంత వరకు మన పాకెట్ నుంచి మనం పెడుతూనే ఉండాలి. సో ఈ 3 రిస్క్ ఉంటుంది. ఈ 3 ఛాలెంజెస్ని కూడా ఏంటంటే ఎవ్వరు కూడా డేర్ చేయలేదు. వీటిని క్రాస్ చేసి వచ్చి ఒక అవుట్లెట్ పెట్టి అవుట్లెట్ని సక్సెస్ చేసి ఫ్రాంచైజీ ఇవ్వడానికి మార్కెట్లో ఎవ్వరు కూడా ముందుకు రాలేదన్నమాట. అలాంటి స్టేజ్లో మేము మా మిస్టర్ టీ నుంచి మేము ముందుకు వచ్చి 45 days మేము బేర్ చేసాం. గ్రేట్. ఎవ్రీడే మిల్క్, ఎవ్రీడే గ్యాస్ అండ్ ఎవ్రీడే చెఫ్ అండ్ అసిస్టెంట్. ఇంత రిస్క్ చేసి మేము స్టార్ట్ చేసి మేము 45 days బేర్ చేసి ఈ 45 daysలో 50 వీడియో షూట్స్ చేయించాం. 50 వీడియో షూట్స్ చేయించి దాన్ని ఏం చేసామంటే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ మొత్తం వైరల్ చేసేసాం. ఇక్కడ ఒక ఇరానీ చాయ్ పెట్టారు, హైదరాబాద్లో మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ చూసుకుంటే వాటికంటే బెస్ట్ ఉన్నది, అది పెట్టి మళ్ళీ వాటికి ఎలా క్రియేట్ చేసామంటే వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేసామన్నమాట. మీరు హైదరాబాద్లో ఎనీవేర్ మీరు వెళ్ళండి, ఇరానీ చాయ్ టేస్ట్ చేయండి, మా మిస్టర్ ఇరాన్కి రండి అని నేను మీకు కూడా చెప్తున్నాను లైవ్లో. ఓకే, సో మీరు కూడా ఇప్పుడు హైదరాబాద్లో మీరు గూగుల్ చేయండి, బెస్ట్ టాప్ 5 ఇరానీ ఎక్కడ దొరుకుతుంది చూడండి, అక్కడికి వెళ్ళండి, టేస్ట్ చేయండి, మా మిస్టర్ ఇరాన్కి రండి, మీరే చెప్తారు వాటన్నిటికంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయిందని మీరే చెప్తారు. సో అది ఓపెన్ ఛాలెంజ్ చేయడం ద్వారా మాకు 45 daysలో ఏంటంటే మొత్తం టాక్ స్ప్రెడ్ అయిపోయి మేము ఇప్పుడు నేను డైలీ 9000 పెట్టినప్పుడు నాకు డే 1 స్టార్ట్ అయిన బిజినెస్ నాకు 1100 వచ్చింది కస్టమర్స్ నుంచి. అది ఒక 15 days తర్వాత పర్ డే నేను ఎంత పెట్టాను? 9000 పెట్టాను. చెఫ్కి, గ్యాస్కి అండ్ మిల్క్కి కలిపి 9000 పెడితే నాకు వచ్చింది 1100, రిటర్న్ వచ్చింది 1100. ఎలా ఉండే అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటుంది? 7900 పాకెట్ నుంచి పెట్టాలి, అదే చెప్తున్నాను కదా. సో అలా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ 1 week చూసాం, 1 weekలో పికప్ అవుతుంది అనుకోండి, 1800కి వచ్చింది అనమాట. ఓకే, అండ్ ఇంకొక 1 week చూసాము, లైక్ 1800 నుంచి కొంచెం బెటర్ అయ్యి 4000 రేంజ్లో వచ్చింది అనమాట. అండ్ దెన్ దాని నెక్స్ట్ వీక్ వచ్చేవరకల్లా ఈ టాక్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. మేము వాట్ ఎవర్ మేము ఛాలెంజ్ చేసామో ఆ ఛాలెంజ్ టాక్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. 25,000, 30,000 పర్ డే బిజినెస్ పికప్ అయింది. అండ్ ఆ స్టేజ్లో ఏంటంటే 2 states కూడా మా నేమ్ రీచ్ అయిపోయింది. ఆ స్టేజ్లో మేము ఫ్రాంచైజీ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఆ స్టేజ్లో ఎవరైతే ఫస్ట్ అవుట్లెట్ ఫ్రాంచైజ్ మా నుంచి తీసుకున్నారో వాళ్ళ డే 1 బిజినెస్ 14,000 అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఆ రిస్క్ అన్ని ఓవర్కమ్ చేసేసారు. అవును, మేము ఆ రిస్క్ అంతా ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు మా ఫ్రాంచైజ్ తీసుకున్నారు, మేము చేసేసాము. సేమ్ అదే ఇప్పుడు మేము ఏదైతే నియర్ టు 200 ఉన్నామో రీసెంట్ ఓపెన్ అయిన అవుట్లెట్స్ అంతే కూడా అంతే. ఇప్పుడు మాది ఎక్కడ అవుట్లెట్ ఓపెన్ అయినా డే 1 10,000, 12,000, 15,000 స్టార్ట్ అవుతుంది. 1 monthలో డెఫినెట్గా 20,000 క్రాస్ అవుతుంది. 1 monthలో 20,000 క్రాస్ అవుతుంది అంటే 20,000 పర్ డే బిజినెస్ అయితే ఆఫ్టర్ ఎవ్రీ మంత్ రెంట్స్, శాలరీస్, వేజెస్ అన్నీ పవర్ బిల్స్తో సహా అన్నీ క్లియర్ అయిన తర్వాత 2 to 3 lakh మార్జిన్ మిగులుతుంది. ఇప్పుడు మా ఏవైతే నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అంటే ఇప్పుడు 2 to 3 ఈ 200 అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ వన్ ఈజ్ ఎర్నింగ్ 2 to 3 lakh పర్ మంత్. ఈ 6-7 monthsలో నేను అచీవ్ చేసిన నా అచీవ్మెంట్ అంటే సెల్ఫ్ అచీవ్మెంట్ అదనమాట. ఒక 200 పీపుల్ని మంత్లీ ఒక 2 lakh rupees ఎర్న్ చేసేటట్లు నేను క్రియేట్ చేయగలిగాను. అండ్ ఎవ్రీ అవుట్లెట్ నుంచి 2 chefs, 1 counter అండ్ 1 glass cleaner ఇట్లా చూసుకుంటే ఎవ్రీ అవుట్లెట్లో 4-5 పీపుల్కి మళ్ళీ ఎంప్లాయ్మెంట్. అంటే 200 అవుట్లెట్స్ ఇరానీ అవుట్లెట్స్ పేరు మీద నియర్ టు 1000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ మళ్ళీ. సో అదే మీరు అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్ని రిస్క్లు ఫేస్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ అయింది. ఏంటంటే అరే ఇరానీ బిజినెస్ బాగుంది, ఇరానీ ఫ్రాంచైజ్ బాగుంది. ఈ బజ్ని క్యాచ్ చేసుకోవడానికి చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను, నేను షాప్ పెట్టాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాకు 1 లీటర్ మిల్క్లో ఎన్ని టీస్ వస్తున్నాయి, 1 kg టీ పౌడర్లో ఎన్ని టీస్ వస్తాయి, అండ్ ఏమంటారు ఇప్పుడు షుగర్ ఎన్ని 1 kg షుగర్ ఎన్ని టీకి యూజ్ అవుతుంది, ఇవన్నీ నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ వీటికి సంబంధం లేకుండా అసలు వాళ్ళకంటూ ఓన్ స్టోర్సే ఉండవు, డైరెక్ట్ కంపెనీ పెట్టేసి ఫోన్లో వేసేసి వాళ్ళు 3 lakh ఇస్తున్నారు, మేము 2 lakh ఇస్తాం, వాళ్ళు 4 lakh ఇస్తున్నారు, మేము వాళ్ళ దాంట్లో ఇంతకే ఇస్తామని చెప్పేసి అలాంటి మార్కెటింగ్ స్టార్ట్ అయిందనమాట. సో నేను అందరికీ నేను ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే మీరు ఇలా మనీ చూసి ఫ్రాంచైజెస్ తీసుకోకండి. మేబీ అది మీకు తక్కువ 2 lakh వస్తుందేమో, బట్ అది 2 lakh అయినా యు ఆర్ గోయింగ్ టు లూజ్. ట్రూ.
లూజ్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే రీసెర్చ్ చూడండి, కంపెనీ అయిన స్ట్రగుల్ చూడండి, కంపెనీ ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసింది చూడండి, అండ్ మీకు ఏం సేవ్ చేస్తుంది చూడండి, మిమ్మల్ని ఎలాంటి రిస్క్ మీకు రాకుండా స్కిప్ చేస్తుంది చూడండి. సో అండ్ కంపెనీ ఫ్యూచర్ చూడండి. నేను చెప్పేది అదే అనమాట, ఎవరైతే ఇప్పుడు వ్యూవర్స్ అందరికీ కూడా. సో అలా ప్రైజెస్ చూడకండి, కంపెనీ స్టాండర్డ్ చూడండి, కన్సిస్టెన్సీ చూడండి. దాన్ని ఇప్పుడు బ్యాక్ అంటే ఇప్పుడు లైక్ మనం ఒక ట్రీ చూసామనుకోండి, ట్రీ మనకి అది 5 feet ఉండొచ్చు, 6 feet ఉండొచ్చు, బట్ కింద రూట్స్ ఎంత డెప్త్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. రూట్స్ అనేది డెప్త్ లేదనుకోండి ఏమవుతుంది, గట్టిగా గాలి వస్తే చెట్టు అనేది కింద పడుతుంది. సో నేను ఇప్పుడు మన Standards ఇంటర్వ్యూ అనేవి చూసేటోళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు పైకి కనిపించే ట్రీని చూడకండి, కింద ఏదైతే రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ని అనలైజ్ చేసుకోండి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి రూట్స్ కంపెనీ అనేది అనలైజ్ చేసుకొని దెన్ మీరు ఫార్వర్డ్ అవ్వండి. గ్రేట్ అండి, నిజంగా మీరు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు చాలామంది కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లోని ఎలా ఎదిగిపోవాలి అని. అండ్ మీరు చెప్పినట్టుగా ఈవెన్ ఇప్పుడు నేను చెప్పేది ఏం మీరు తక్కువ బడ్జెట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, మాదేం ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, బట్ ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఒక 50,000-60,000 డిఫరెన్స్ వస్తుంది. మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అనేది ఎలా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ ఫ్రాంచైజ్ బెనిఫిట్స్ అవి ఉన్నాయంటే మా బెనిఫిట్స్ ఇంకా ఇవి ఉన్నాయి ఇది అని చెప్పేసి ఆ బ్రాండ్ మా ఫ్యూచర్ ఇలా ఉంది, మా విజన్ ఇలా ఉందని అలాంటి హెల్దీ కాంపిటీషన్ వెళ్ళాల్సింది. ఇప్పుడు మార్కెట్ ఎలా తయారైందంటే వాళ్ళు 3 lakh, 2 lakh, 3 lakh, 2.5 lakh అంటే మనీ తప్ప ఇంకా అక్కడ విజన్ ఫ్యూచర్ ఇదేంటి ఎలాంటివి కూడా లేవన్నమాట. సో ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం మీ బ్రెయిన్ అనేది పెట్టండి. అండ్ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. అంటే లైక్ ఆ స్టాండర్డ్స్ మనం చూసుకోవాలి, ఓన్లీ షార్ట్ టైం కాదు లాంగ్ టైం సస్టైన్ అవ్వేలాగా. ఫస్ట్ కంపెనీని చూడాలి, ఏ ఫ్రాంచైజ్ అయితే తీసుకుంటున్నామో ఆ కంపెనీని చూడాలి, ఆ కంపెనీ యొక్క స్ట్రగుల్స్, రిస్క్, ఛాలెంజెస్ అవన్నీ కూడా వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు, మీకు ఏం రిస్క్ లేకుండా చేస్తున్నారు. డెఫినెట్గా ఆ పాయింట్ అందరూ కూడా నోట్ చేసుకుంటారు. ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.